ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది అడవుల బాట పడతారు. తునికాకు కోసి కట్టలు కడితే కట్టకింత అని ఇస్తారు కాంట్రాక్టర్లు. ఓ నెల 15 రోజులు ఉత్తగుండి ఏం చేయాలని పోతుంటారు ఊర్ల నుంచి. ఇక అడవిలోనే ఉండే ఆదివాసీలు ఆడ దొరికే పండ్లు పొలాలు తెచ్చి ఊర్ల పొంట అమ్ముకొని పూటెల్లదీస్తుంటారు. అట్లనే ఓ తాన ఆదివాసీలు చెట్లను చేమలు నమ్ముకొని 4 రాళ్ళు ఎన్కేస్తున్నారు. ఇంతకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. ఇటు ఇల్లేమో కొమ్మలు కొడుతుండ్రు, అటు వాళ్ళేమో సంచులు పట్టుకొని చెట్లే మట్టి తిరుగుతున్నారు. ఈడనేమో కొమ్మకు ఏమో కడుతున్నారు. అసలు ఏం చేస్తుండొచ్చురు? అచ్చా, మోదుగాకులు తెంపి ఇస్తార్లు కడుతుర్రేమో అనుకునేరు. కొమ్మలకు చూడుండ్రి, బంక లెక్కనే ఉన్నది కదా. కానీ వేలు వేలు గురిపించే లక్క ఇది. ఆదిలాబాద్ చించుఘాట్ ఆదివాసీలు ఇల్లంతా ఎండాకాలం వచ్చిందంటే ఓ నెల 2 నెలలు లక్క తీసే పనులనే ఉంటారు. చెట్ల మీద మెట్టబెట్టి పురుగులు ఇడుస్తాయట లక్కను. లక్క అనేది ఒక కీటకం అన్నట్టు. దానికి ఏం చేస్తామంటే మోదుగు చెట్టుకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ సీడ్ రాకముందు కట్ చేస్తే ఏమైతే ఎక్కువ షూట్స్ వస్తాయి. ఆగో, గీ కొమ్మకు మస్తు లక్క పెట్టినాయి పో. చెట్టుకు పూత రాకముందే ఈ లక్క ఉన్న కొమ్మలను తీసుకుపోయి ఏరే చెట్ల కంట కడుతున్నారు ఇట్లా. ఇక చెట్టుకు సుత పాకి లక్కని ఇడుస్తాయి అన్నట్టు పురుగులు. మార్కెట్లో మస్తు డిమాండ్ ఉంటది దీనికి. పెయింట్లు, బంగారు నగలు తయారు చేస్తానికి బాగా ఆడకం చేస్తారు. అయితే లక్క దీషుట్ల జార్ఖండ్ రాష్ట్రం తోపుండే. ఆడికంటే సుత ఆదిలాబాద్ అడవులల్లా నెంబర్ 1 లక్క దొరుకుతుందని ఖుద్దు అక్కడోళ్ళే వచ్చి చెప్పిండ్రట. పక్క వేరే మండల వాళ్ళు మా మండలికి వచ్చి మా ఊరికి తీసుకుపోయినా కూడా మాకు తెలియదు. తర్వాత తెలిసిందరి ఈ లక్క గురించి ఇంత ఉందని. అంటే ఫారెస్ట్ వాళ్ళు చెప్పేదాకా లక్కతోని గింత ఫాయిదా ఉంటదని తెలియదట. ఏడాదిలో 2 మాటలు తీస్తారు. చెట్టును బట్టి 10 కిలోల దాకా సుత వెళ్తుందట. కిలాకు 500-600 వేసుకున్నా 5000 ఏడికి పోవు. మా ఊర్లో వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు కిలో అమ్ముతారు. అంటే మేము దాదాపు ఇద్దరు పోతే ఒక రోజుకు మేము 5000 సంపాదిస్తాం. పడతలు మంచిగానే పడతాయి గాని దళారులు ఆదివాసులను సుతా ఇడుస్తలేరట. 600-700 రూపాయల కిలో ఉంటే ఇక్కడ మనకు 300, 350, 200 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్. వీళ్ళ తాన అగ్వగ్గొని వాళ్ళు పైకం కమాయిస్తురన్నట్టు. చెమట తీసేది వీళ్ళు, పైసలు తినేది వాళ్ళన్నట్టు. సర్కారే కొనే ఉపాయం చేయాలి అని కోరుతున్నారు. అడవినే నమ్ముకొని ఉండేటోళ్ళైర్రి. జర చూడుండ్రి సార్లు.